హాయ్ గైస్, ఈరోజు 14th మే యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ గురించి క్వశ్చన్ వచ్చిందనమాట. సో ఇన్ఫ్లేషన్ గురించి అండర్స్టాండ్ చేసుకోవాలంటే సిపిఐ ఇన్ఫ్లేషన్, కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ 4.83% దగ్గర, అలాగే దీంట్లో కోర్ పార్ట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనమాట. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది 8% దగ్గర ఉందన్నమాట. ఏప్రిల్ మంత్లో 8% దగ్గర ఉందన్నమాట. సో సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ 2012 అనమాట. దీంట్లో 48% వెయిటేజ్ అనేది ఫుడ్కే ఉంటుంది అనమాట. దాని తర్వాత హౌసింగ్, క్లాతింగ్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. వన్ ఇస్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. అలాగే కోర్ ఇన్ఫ్లేషన్. కోర్ ఇన్ఫ్లేషన్లో వచ్చేసరికి ఫుడ్ అండ్ ఫ్యూయల్ అనేది మైనస్ చేస్తాం అనమాట. ఫుడ్ అండ్ ఫ్యూయల్. సో అది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అండ్ కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట. ఇప్పుడు మేజర్గా చూస్తే ఫ్యూయల్ అండ్ లైట్, అలాగే క్లాతింగ్, హౌసింగ్, ఇవి మేజర్ కాంపోనెంట్స్. సో మేజర్గా చూడండి, ఫుడ్ అండ్ బెవరేజెస్ 48% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే మోర్ దాన్ హాఫ్ అనేది ఫుడ్కే ఇస్తున్నాం అనమాట. మిగిలినవన్నీ రిమైనింగ్ పర్సంటేజెస్ ఉంటాయి అనమాట. సో సిపిఐ వచ్చేసరికి వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ వోలటాలిటీ అంటే ఏంటి అంటే ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది, ప్రతి మంత్ మారుతూనే ఉంటుంది అనమాట. దాన్ని వోలటాలిటీ అంటుంది. సో ఇది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో వోలటాలిటీ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. నవ్ వీల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Question is, the highest share of food and beverages in the CPI basket often complicates the task of maintaining inflation under the flexible inflation targeting. Flexible inflation targeting అనేది 4+or-2 అనేది 2016లో తీసుకొచ్చాం. ఇన్ఫ్లేషన్ అనేది ఈ రేంజ్లో ఉండాలన్నమాట, 4+or-2 2016లో. ఇది మానిటరీ పాలసీ కమిటీ చూసుకుంటుంది అనమాట. కానీ ఇలా ఫ్లెక్సిబుల్గా కాకుండా వోలటాలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఇది ఫ్లెక్సిబుల్గా కాకుండా పైకి కిందకి మారుతూ ఉంటుంది. దిస్ ఇస్ రైట్. అండర్ ద ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2016, ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ 4%. సిపిఐ కోర్ ఇన్ఫ్లేషన్ కాదు, సిపిఐ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ పైన ఫోకస్ చేస్తారు. కోర్ అంటే ఫుడ్ అండ్ ఫ్యూయల్ తీసేస్తే, కానీ దానివల్ల వోలటాలిటీ అనేది తగ్గదు కదా. సో విత్ ది టాలరెన్స్ బ్యాండ్ ఆఫ్ +or-2 అరౌండ్ ది టార్గెట్, 4+or-2. సో దిస్ ఇస్ రాంగ్. సో ఓన్లీ Statement 1 is correct, Statement 2 is wrong అనమాట. Then next question చూద్దాం. So next question is regarding sand and dust storms. Sand and dust storms గురించి క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు శాండ్ స్టార్మ్స్. సో ఆబ్వియస్లీ ముంబైలో శాండ్ స్టార్మ్స్ అనేది నిన్న జరుగుతుంది. లాస్ట్ 2 daysగా శాండ్ అండ్ డస్ట్ స్టార్మ్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. శాండ్ అండ్ డస్ట్ స్టార్మ్స్ అనేది విండ్తో పాటు మూవ్ అవుతాయి. శాండ్ పార్టికల్స్, లూజ్ శాండ్ పార్టికల్స్ అనమాట. లూజ్ శాండ్ పార్టికల్స్ విండ్తో పాటు మూవ్ అవుతాయి అన్నమాట. దాన్ని డస్ట్ స్టార్మ్గా మనం తీసుకుంటాం అనమాట, శాండ్ అండ్ డస్ట్ స్టార్మ్స్. సో ఇప్పుడు దీనివల్ల యూజెస్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తే, కొన్నిసార్లు ఒక చోట ఉన్న న్యూట్రియంట్స్ని తీసుకెళ్ళి ఇంకొక చోట డిసిపేట్ చేస్తాయి అన్నమాట. అంటే న్యూట్రియంట్ ట్రాన్స్ఫర్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఎకోసిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. ఇవన్నీ దీనివల్ల మనకు శాండ్ అండ్ డస్ట్ స్టార్మ్స్ వల్ల వచ్చే ఇష్యూస్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇంపాక్ట్స్ ఆఫ్ శాండ్ అండ్ డస్ట్ స్టార్మ్స్ ఏమి ఉండొచ్చు? వన్ ఇస్ ప్రొవైడ్ న్యూట్రియంట్స్ టు ద మెరైన్ ఎకోసిస్టమ్, కాంట్రిబ్యూట్ టు కోరల్ మోర్టాలిటీ. దీనివల్ల కోరల్స్ అనేది చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది, హరికేన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ సచ్ యాస్ మెనింగైటిస్, ఇంపాక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, దెన్ డిస్రప్షన్ ఆఫ్ ఏవియేషన్ అండ్ గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్. ఆల్ 6 ఇస్ ది రైట్ ఆప్షన్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. సో దీనికోసం శాండ్ అండ్ డస్ట్ స్టార్మ్స్ కోసం యుఎన్ కోయలేషన్ ఆన్ కాంబాటింగ్ శాండ్ అండ్ డస్ట్ స్టార్మ్స్ అనేది 2018లో తీసుకొచ్చారనమాట. యుఎన్ జనరల్ అసెంబ్లీ తీసుకొచ్చాను. సో అది యుఎన్ కోయలేషన్ ఆల్రెడీ ఉందన్నమాట. దాంట్లో చాలా ఆర్గనైజేషన్, యుఎన్ ఎస్కాప్ అని, లేకపోతే యుఎన్ డిజాస్టర్ రిడక్షన్ ఏజెన్సీ కానీ ఇవన్నీ వర్కౌట్ చేస్తాయన్నమాట. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా నేపాల్ బార్డరింగ్ స్టేట్స్. సో ఇండియా నేపాల్ చుట్టూ ఏ బార్డరింగ్ స్టేట్స్ అనేది ఉంటాయి? ఉత్తరాఖండ్, అలాగే ఉత్తరప్రదేశ్, బీహార్, భూటాన్, వెస్ట్ బెంగాల్. ఇవన్నీ మేజర్గా 1830 కిలోమీటర్స్ ఆఫ్ బార్డర్ నేపాల్తో ఇండియాకు ఉందన్నమాట.
దాంట్లో మేజర్గా ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, దెన్ సిక్కిం, దాంతోపాటు వెస్ట్ బెంగాల్ అనేది మేజర్ బార్డరింగ్ కంట్రీస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్, సో అస్సాం ఉందా? నో. వెస్ట్ బెంగాల్, సిక్కిం, బీహార్, హిమాచల్ ప్రదేశ్ ఉందా? నో. ఉత్తరాఖండ్, ఎస్. ఓన్లీ 4 ఈస్ ది రైట్ ఆప్షన్ హియర్. ఓన్లీ 4 ఈస్ ది రైట్ ఆప్షన్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ ది మీడియేషన్ యాక్ట్. సో ఇప్పుడు జస్టిస్ డివై చంద్రచూడ్ ఏం చెప్పారంటే, ఇట్ షుడ్ బి మీడియేషన్, నాట్ ది లిటిగేషన్, విచ్ షుడ్ బి ఫోకసింగ్. జుడిషియరీలో లిటిగేషన్ తగ్గించాలి, పెండింగ్ కేసెస్ తగ్గించాలి అంటే మీడియేషన్ పైన ఫోకస్ చేయాలని చెప్పారనమాట. సో మీడియేషన్కి వచ్చేసరికి, సో ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిట్రెసల్ మెకానిజం అంటాం. సో ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ ఉంటాయన్నమాట. దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ మీడియేషన్. మీడియేషన్లో ఏం చేస్తాం, దెర్ విల్ బి 2 పార్టీస్, ఒక మీడియేటర్ ఉంటారు. ఈ 2 పార్టీస్ మధ్య వచ్చిన డిస్ప్యూట్ని సాల్వ్ చేస్తారు అనమాట మీడియేటర్. దానికోసం మీడియేషన్ యాక్ట్ 2023 తీసుకొచ్చారు. మీడియేషన్ యాక్ట్ 2023లో కొన్ని ప్రీ లిటిగేషన్ అగ్రిమెంట్స్, సో మీడియేషన్ చేసుకోవచ్చు. అంటే ముందుగానే మా ఇద్దరి మధ్య ఏదైనా డిస్ప్యూట్ వస్తే వీళ్ళు మీడియేటర్గా యాక్ట్ అవుతారు అని ముందుగానే ప్రీ లిటిగేషన్గా చేసుకోవచ్చు. దాంతోపాటు టైం లిమిట్ 120 డేస్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయాలి మీడియేషన్ యాక్ట్ ప్రకారం. ఇంకొక అడిషనల్ 60 డేస్ తీసుకోవచ్చు అనమాట. ఇది మీడియేషన్ యాక్ట్లో తీసుకొచ్చారు. మీడియేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇలా చాలా ఆర్గనైజేషన్స్ తీసుకొస్తారు. కొన్ని ఏవైతే నాట్ ఫిట్ ఫర్ మీడియేషన్ చేయడానికి వీల్లేదు వీటిలో అనే దాన్ని ఫస్ట్ షెడ్యూల్లో మెన్షన్ చేశారన్నమాట. ఫస్ట్ షెడ్యూల్లో, ఈ యాక్ట్లో ఫస్ట్ షెడ్యూల్లో మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో లిటిగేషన్ నడుస్తుంది, అటువంటి వాటిని మీడియేషన్కి రావాల్సిన పని లేదు. లైక్ సెబీకి సంబంధించి, ఎన్జిటికి సంబంధించి, ఇవి కూడా ట్రిబ్యునల్సే కదా. సో వీటిని ఎందుకు మళ్ళీ మీడియేషన్లోకి తీసుకురావాలి? ఇలా చాలా అనేది మీడియేషన్లోకి రావాలి. లైక్ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్స్ ఉన్నాయి, ఇటువంటివి మీడియేషన్లోకి రాకూడదు అని ఈ యాక్ట్లో మెన్షన్ చేశారనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు క్లెయిమ్స్ అగైన్స్ డైటీస్, అంటే గాడ్స్కి సంబంధించి ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే దాంట్లో మీడియేషన్ చేయడానికి వీల్లేదు. డిస్ప్యూట్స్ ఇన్ క్రిమినల్ అఫెన్సెస్, మెయిన్గా మీడియేషన్ యాక్ట్ సివిల్ ఆర్ కాంట్రాక్చువల్ అఫెన్సెస్ మాత్రమే డీల్ చేస్తుంది అనమాట. క్రిమినల్ అఫెన్స్ దీంట్లోకి రావడానికి వీల్లేదన్నమాట. కరెక్ట్. డిస్ప్యూట్ రిలేటింగ్ టు లెవీ ఆర్ ట్యాక్స్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్కి మనకు ఉంది సిబిఐటి. దెన్ డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉంది. ఇవన్నీ నాట్ ఫిట్ ఫర్ మీడియేషన్ అని ఫస్ట్ షెడ్యూల్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆల్ ఆర్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ స్మార్ట్ సిటీస్ మిషన్ గురించి. హిందూలో ఆర్టికల్ వచ్చింది స్మార్ట్ సిటీస్ మిషన్ గురించి. స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది జూన్ 2015లో లాంచ్ చేశారనమాట. జూన్ 2015లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ లాంచ్ చేశారు. ఎన్ని సిటీస్? 2 సిటీస్ 2-వే కాంపిటీషన్ పెట్టారనమాట. దాని ప్రకారం సెలెక్ట్ చేశారు 2 సిటీస్. ఎన్ని క్రోర్స్ ఇస్తారు? 48,000 crores సెంట్రల్ అసిస్టెన్స్, అలాగే 100 crores పర్ ఇయర్ టు ఎవ్రీ సిటీ. ఎవ్రీ సిటీకి 100 crore పర్ ఇయర్ ఇస్తారనమాట. ఓవరాల్గా మనకు 100 స్మార్ట్ సిటీస్ సెలెక్ట్ చేసాం, దాంట్లో 48,000 crores ఇచ్చాం. దీంతో పాటు స్టేట్స్ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. స్టేట్స్ ఆర్ అర్బన్ లోకల్ బాడీస్ కూడా స్మార్ట్ సిటీస్ కాంట్రిబ్యూట్ చేయాలని దీంట్లో ఇచ్చారనమాట. స్మార్ట్ సిటీస్ వల్ల ఇంపార్టెంట్ ఏంటి? స్మార్ట్ అంటే మనకి ఇంటర్నెట్తో కానీ మనకున్న రిసోర్సెస్తో కానీ అన్ని స్మార్ట్గా కనెక్ట్ చేయడం, కనెక్టెడ్ సిటీస్ అంటాం అన్నమాట. స్మార్ట్ సిటీకి ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ లేదు, కానీ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. లైక్ కమ్యూనిటీ అట్ ది కోర్, అంటే మన కమ్యూనిటీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. మోర్ ఫ్రమ్ లెస్, సో లెస్ యూజ్ చేసి మోర్ అవుట్పుట్ తీసుకురావాలన్నమాట. కోఆపరేషన్ అండ్ కాంపిటేటివ్ ఫెడరలిజం, దెన్ ఇంటిగ్రేషన్, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబిలిటీ. టెక్నాలజీ యాజ్ అ మీన్స్ నాట్ ది గోల్, దెన్ కాన్వర్జెన్స్, అన్ని కలిసి ఒకే చోట రావడం కాన్వర్జెన్స్ అంటాం. ఇవి మెయిన్ థీమ్స్ ఇన్ ది స్మార్ట్ సిటీస్ మిషన్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2014. రాంగ్. 2015లో లాంచ్ చేశారు. 100 స్మార్ట్ సిటీస్ హ్యావ్ బీన్ 2-stage కాంపిటీషన్ పెట్టారు. కరెక్ట్. ద మిషన్ ఈజ్ టు ఆపరేట్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. ఎస్, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అని అడిగాడు. ఓన్లీ 1 స్టేట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్గా మనకు ఇబు వాల్కెనో ఎరప్ట్ అయిందనమాట. ఇబు వాల్కెనో ఎరప్ట్ అయింది. అది ఇండోనేషియాలో ఉందన్నమాట. అందుకే రిమైనింగ్ ఇండోనేషియాలో చాలా వాల్కెనోస్ ఎరప్ట్ అవుతూ ఉంటాయి. బికాస్ ఇండోనేషియా ఈస్ ప్రెసెంట్ ఇన్ ద రింగ్ ఆఫ్ ఫైర్ రీజన్. రింగ్ ఆఫ్ ఫైర్ రీజన్లో ఇండోనేషియా ఉంది కాబట్టి మనకు ఎరప్షన్ అనేది ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఇండోనేషియాలో చాలా వాల్కానిక్ ఐలాండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్టు మీకు మెర్పై అని ఉంటుంది, దాంతోపాటు
టాంకెకో అని ఉంటుంది. ఇలా చాలా వాల్కెనోస్ అనేది మనకు ఉన్నాయన్నమాట. అలాగే దెర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ వాల్కెనో కాల్డ్ థాల్ మౌంటైన్ అని ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ ఫిలిపీన్స్. ఇది కూడా కంటిన్యూస్గా ఎరప్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. చూస్తే ఇబు, మర్పాయ్, రువాంగ్, సెమేరు ఇవన్నీ ఇండోనేషియాలో ఉన్నాయి, కానీ థాల్ అనేది మాత్రం ఫిలిపీన్స్లో ఉంది. సో కాబట్టి ఓన్లీ 4 ఇస్ కరెక్ట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది సెమాల్ ట్రీస్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ రాజస్థాన్లో హోలీ దహన్ చేస్తారనమాట. దీంట్లో మేజర్గా ఈ ట్రీస్ వాడతారు. దానివల్ల ఈ ట్రీ ఎకోసిస్టమ్ అనేది దెబ్బతింటుందంట, సెమాల్ ట్రీస్ యొక్క ఎకోసిస్టమ్. ఎందుకు వాడతారు హోలీ దహన్లో అంటే దీస్ ఆర్ ఫైర్ రెసిస్టెంట్ ట్రీస్ అనమాట. అందుకని ఇది ఎక్కువగా వాడతారు, ఫైర్ రెసిస్టెంట్ ట్రీస్. సో సెమాల్ ట్రీస్ని చాలా నేమ్స్తో పిలుస్తారు. లైక్ సిల్క్ కాటన్ ట్రీ అంటాము, రెడ్ కాటన్ అంటాము, అండ్ మన ఆంధ్రాలో కూడా కొండబర్గు ట్రీస్ అంటారు అనమాట వీటిని. సో ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. దీస్ ఆర్ డెసిడియోస్ ట్రీస్. దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అందుకనే చాలా మంది చీవ్ చేస్తూ ఉంటారు అనమాట. ట్రైబ్స్ కానీ ఇవన్నీ ఎక్కువ తింటూ ఉంటారు అనమాట. ఈ ట్రీస్ ఆకులన్నీ ఎక్కువ తింటూ ఉంటారు అనమాట. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి సెమాల్ ట్రీస్ గురించి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సిల్క్ కాటన్ ట్రీ. ఇట్ ఈస్ ఎ ఫైర్ రెసిస్టెంట్ ట్రీ. ఇట్ ఈస్ ఎ టెంపరేట్ ఎవర్ గ్రీన్ ట్రీ కాదు, ఇట్ ఈస్ ఎ డెసిడియోస్ ట్రీ. ఎవర్ గ్రీన్ అంటే ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటాయి. డెసిడియోస్ అంటే ఒక సీజన్లో అవి ఆకులు రాలుతాయి అనమాట, అందుకే డెసిడియోస్ అంటాం. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనమాట? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది టెరెస్ట్రియల్ ప్లానెట్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే వీ హ్యావ్ డిస్కవర్డ్ ఏ ప్లానెట్ విచ్ ఈస్ 41 light years అవే ఫ్రమ్ ద ఎర్త్ దగ్గర నుంచి 41 light years అవేలో ఉన్న ఒక ప్లానెట్ని కనుక్కున్నాం అనమాట. ఇప్పుడు టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటే మేజర్గా రాకీ ప్లానెట్స్ అంటాం అనమాట టెరెస్ట్రియల్ ప్లానెట్స్. బికాస్ దీంట్లో కోర్ అనేది ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ సాలిడ్ ఆర్ లిక్విడ్, అండ్ మేజర్గా దీంట్లో ఐరన్ కానీ సిలికాన్ కానీ ఉంటాయి. అందుకే వీటిని రాకీ ప్లానెట్స్ అంటాం అన్నమాట. రాకీ ప్లానెట్స్ మనకి ఏముంటాయి? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్. ఇవన్నీ టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం. దాని తర్వాత వచ్చేటి వాటిని జోవియన్ ప్లానెట్స్ అంటాం, లేదా గ్యాషియస్ ప్లానెట్స్ అంటాం. బికాస్ గ్యాస్ కోర్ అనేది ఉంటుంది, వీటిలో సాలిడ్ ఆర్ లిక్విడ్ కోర్ అనేది ఉంటుంది కాబట్టి వీటిని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం. సో ఆల్రెడీ 41 light years అవేగా ఉన్న మన ప్లానెట్ అనేది కనుక్కున్నాం. ఇప్పుడు విచ్ ఇస్ నియరెస్ట్ ప్లానెట్ టు ద అవర్ ఎర్త్ సిస్టమ్? ఇట్ ఈస్ కెప్లర్ బి సాటిలైట్ ప్లానెట్ ఉంటుంది అనమాట, విచ్ ఇస్ నియరెస్ట్ ప్లానెట్ టు అవర్ ఎర్త్ సిస్టమ్. సో అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. సో నౌ క్వశ్చన్ చూద్దాం. టెరెస్ట్రియల్ ప్లానెట్స్ ఆర్ రాకీ వరల్డ్స్. కరెక్ట్. టెరెస్ట్రియల్ ప్లానెట్స్ ఆర్ డిఫైన్డ్ బై గ్యాషియస్ అట్మాస్ఫియర్ అండ్ సాలిడ్ సర్ఫేస్. నో, గ్యాస్ అనేది ఉండదు. దెర్ కుడ్ బి మోర్ దాన్ 10 billion టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అరౌండ్ ద ప్లానెట్. ఎస్, ఇది కరెక్టే అవుతుంది. 10 billion టెరెస్ట్రియల్ ప్లానెట్స్ ఉన్నాయి. ఇంకా మిల్కీ వేలో మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ప్లానెట్స్ చాలా ఉన్నాయి. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ పోర్ట్ అండ్ ది కంట్రీ. సో బికాస్ ఇది కంటిన్యూస్గా న్యూస్లో ఉన్న పోర్ట్స్ అనమాట. సో ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, INSTC అంటాం. సో INSTC ఇండియా నుంచి మనకు రష్యా వరకు ఒక కనెక్టింగ్ కారిడార్ అనమాట. సో ఆ కారిడార్ ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి దెన్ బందర్ అబ్బాస్ పోర్ట్ విచ్ ఇస్ ఇన్ ఇరాన్, దెన్ బందర్ ఈ అంజలి పోర్ట్ విచ్ ఇస్ ఆల్సో ఇన్ ఇరాన్, దెన్ చాబహార్ పోర్ట్ విచ్ ఇస్ ఆల్సో ఇన్ ఇరాన్ విల్ కనెక్ట్ ది అస్ట్రాఖాన్ పోర్ట్ విచ్ ఇస్ ఇన్ రష్యా. సో ఇలా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. యూ సీ దిస్ ఇస్ బందర్ అబ్బాస్ పోర్ట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, ఇరాన్ దగ్గర అనమాట. So there is a port called Bandari Anzali port, so which is also in Iran, which is in Caspian Sea. Then we have the Chabahar port, which is in Iran again. So then we have Astrakhan port, which is in Russia. So ipudu question chuddam. Question: Bandar Abbas port, Kazakhstan? No. So Bandari Anzali port, which is in Turkey? No. Chabahar port, which is in Iran? Correct. Astrakhan port, which is in Armenia? So it is in Russia. How many of the above pairs are correctly matched? Only 1 pair is correctly matched. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది ట్రాన్స్ప్లాంటేషన్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక పిగ్ యొక్క కిడ్నీని తీసుకొని మనిషికి ట్రాన్స్ప్లాంట్ చేశారనమాట. దాన్ని జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం.
దిస్ కాల్డ్ ది జెనో ట్రాన్స్ప్లాంటేషన్. అంటే డిఫరెంట్ స్పీసీస్ నుంచి తీసుకొచ్చిన ఆర్గాన్స్ని మన టిష్యూస్ని కానీ ఏదైనా ఇన్సర్ట్ చేస్తారు అనమాట. దాన్ని జెనో ట్రాన్స్ప్లాంటేషన్. ఆ మనిషి చచ్చిపోయాడు అనమాట, అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. దాన్ని జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. దెన్ దెర్ ఇస్ ఏ అల్లో ట్రాన్స్ప్లాంటేషన్. అల్లో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే సేమ్ హ్యూమన్ స్పీసీస్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ మనిషి చచ్చిపోయాడు, సో తన దగ్గర నుంచి గుండె తీసుకొని ఇంకోటికి పెడతారు అనమాట. దాన్ని అల్లో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సో ఇంకొక ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది అనమాట, దట్ ఈస్ కాల్డ్ ది ఐసో ట్రాన్స్ప్లాంటేషన్. ఐసో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు నేనున్నాను, నా తమ్ముడు ఉన్నాడు, సో వీ బోత్ ఆర్ రిలేటెడ్, వీ బోత్ ఆర్ ట్విన్స్. సో అటువంటప్పుడు సో మన ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే దాన్ని ఐసో ట్రాన్స్ప్లాంట్ అంటే వీ బోత్ ఆర్ రిలేషన్. సో రిలేషన్ అప్పుడు జరిగితే ఐసో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. అల్లో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే హ్యూమన్, సో అది అల్లో ట్రాన్స్ప్లాంటేషన్. దెన్ జెనో అంటే యానిమల్ టు హ్యూమన్ అనమాట. సో ఈ 3 డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ట్రాన్స్ప్లాంటేషన్, ఇంప్లాంటేషన్ ఆర్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ లివింగ్ సెల్స్, టిష్యూస్ ఆర్ ఆర్గన్ ఫ్రమ్ non-human animal source into human recipient is called xenotransplantation. So this is about today's class, guys. We'll meet again. See you.